చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి యోహాను సువార్త 18వ అధ్యాయము. యోహాను సువార్త 18వ అధ్యాయము 33 వచనం నుండి 38 వచనంలో గల దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 18వ అధ్యాయము 33 వచనం నుండి 38 వచనంలో గల దేవుని యొక్క వాక్యాన్ని ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి సహోదరి స్వప్నమ్మ చదివి సహాయం చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చేరవచ్చినటువంటి మీ అందరికీ మొదటగా దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి మరి ఒకసారి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ చేరవచ్చిన సంఘానికి అందరికీ ప్రభువైన యేసు నామమున మీ అందరికీ సిలువ శ్రమల ధ్యాన కూటములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మరి ఈ ఉపవాస ప్రార్థనా కూటములలో మరి ఈ విధముగా దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన సమయములో మరి ఒకసారి క్రీస్తు యొక్క సిలువ శ్రమల ధ్యానాలను మనము ధ్యానించుకోవడానికి దేవుడిచ్చినటువంటి మహాశ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి యొక్క సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ మనమందరము కూడా మరి ఈ శుభ శుక్రవార దినమున శుభ శుక్రవారము యేసుక్రీస్తు వారు చనిపోవడాన్ని శుభము అని అంటామా? యేసుక్రీస్తు వారు చనిపోవటం శుభమా కాదా? యేసుక్రీస్తు వారు చనిపోవటం శుభమా అశుభమా? శుభమే అండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చనిపోవడం వల్లనే, మరణించడం వల్లనే మనందరికీ పాపక్షమాపణ దక్కింది. ఆయన రావడమే మనందరి కొరకు ఆయన ప్రాణ త్యాగం చేయడానికి. అందుకే ఈ దినాన్ని ఏమంటున్నారట? శుభ శుక్రవారము అంటూ ఉన్నాం. శుభ శుక్రవారము విశ్రాంతి దినాన్ని ధర్మశాస్త్రం ప్రకారం ఏ రోజు నియమించుకుంటారు? విశ్రాంతి దినం అంటే శనివారాన్ని వారు ఏర్పాటు చేసుకుంటారు. అందుకే ప్రియులారా, విశ్రాంతి దినములో మనం ఇక్కడ గమనించినట్లయితే 28వ వచనాన్ని మనం చూస్తాం. వారు కయప యొద్ద నుండి అధికార మందిరమునకు యేసుని తీసుకుని పోయిరి. అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైల పడకుండగా పస్కాను భుజింపవలనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు. యూదులకు మరి పండుగలు ఉన్నాయి కదా, యూదులకు పండుగలు ఉన్నాయి. ఈ పండుగలు చాలా ప్రత్యేకమైనవి. ఈ పండుగలలో యూదులు అనగా ఏ ప్రాంతములలో ఉంటారో వారందరూ కూడా యెరూషలేములోనికి రావాలి. అంటే వారి భాషలు తారుమారైన మనం చూస్తాం. భాషలు ఎక్కడ తారుమారైనాయి? ఆది కాండంలో మనం చూస్తే మరి జనములందరూ కూడా బాబేలు గోపురాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. ఈ బాబేలు గోపురాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడు ఆకాశం నుండి దిగి వచ్చి మానవులు చేసినటువంటి దాన్ని చూడవచ్చెను. అంటే అలా చూడడానికి వచ్చినటువంటి దేవుడు ఏం చేశాడంటే మనుషుల యొక్క మరి ఆలోచనలు ఏం చేశాడంటే తారుమారు చేసేసాడు. అంటే భాషలను మార్చివేశాడు. ఈనాడు అందుకే ఎన్నో భాషలు ఉన్నాయి. ఈనాడు మరి మన ఇండియా కానీ లేదంటే ప్రపంచ దేశాలలో కానీ చాలా రకాల భాషలు ఉంటూ ఉన్నాయి. అందుకే యూదులు ఏమైపోయారంట? చెదిరిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమంటే పస్కాను భుజింపవలనని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు. అయితే ఈ పస్కాను భుజించడానికి ఇశ్రాయేలీలందరూ కూడా మరి ఈ దినాన అందరూ యెరూషలేములో కూడుకోవాలి. అయితే ఆ కూడుకునేటువంటి సమయంలో మరి రక్తము చిందింపకూడదు అనేటువంటి ఒక ఆలోచన కూడా యూదులలో ఉంది. వాళ్ళు ఎక్కువగా యూదులు దేన్ని ఎక్కువగా నమ్ముతారంటే ప్రియులారా, ధర్మశాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతారు. ఈ ధర్మశాస్త్ర సంబంధమైన వాటిని వారు ఎక్కువగా పాటిస్తారు. కాబట్టి మరి దేవుడు ఒక్కడే ఉన్నాడు అనియు దేవుని కుమారుడు లేడు అని మరి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి మీద నిందలు వేసి మరి యేసుక్రీస్తు వారిని దూషించి యేసుక్రీస్తు వారు చేసేటువంటి మరి అనేక మంచి కార్యాలను ఏం చేస్తున్నారంటే దాదాపుగా మరి శాస్త్రులు కానీ పరిచయులు కానీ
ప్రధాన యాజకులు కానీ ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు వారు చెప్పే మాటకు చాలా వ్యతిరేకముగా మాట్లాడేటువంటి వారు కూడా ఉన్నారు. అందుకే కదా ప్రియులారా, ఈనాడు లోకంలో ఏదైనా మంచి చేస్తే అది మనకు నచ్చదు, చెడ్డవాడిని ఎక్కువగా మనము ప్రేమిస్తూ ఉంటాం. అందుకే ప్రియులారా మనం చూస్తాం ఏమంట మరి యూదులలో కొందరు మరి యేసుక్రీస్తు వారి మీద మరి విశ్వసించారే కానీ వారిలో కొందరు ఏం చేశారంట, మనుషుల మెప్పు పొందుకోవడం కోసం ఏం చేశారు, మరి అలాగే శాస్త్రుల దగ్గరికి పరిశుల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారు చేసేటువంటి సూచక క్రియలన్నింటినీ కూడా వారు చెబుతున్న వారుగా ఉన్నారు. అధికారులను కూడా మనం గమనిస్తే అధికారులు కూడా అలాగుననే, అంటే మనుషుల మెప్పు పొందుకోవడం కోసం యేసుక్రీస్తు వారు మంచివాడైనా యేసుక్రీస్తు వారి దేవుని కుమారుడైనా కూడా ఏం చేశారంటే ఆయనను విశ్వసించారే కానీ ఎవరికి ఎక్కువగా లోబడి జీవించారంటే లోకానికి ఎక్కువగా లోబడి జీవించినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ కూడా మనం పిలాతు జీవితాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, పిలాతు మరి ఒక గవర్నర్గా ఉన్నాడు. మరి పిలాతుకి ఏం అధికారం ఉందంటే ప్రియులారా, శిక్షించే అధికారం ఉంది, అలాగే విడుదల చేసేటువంటి అధికారం కూడా మరి పిలాతుకు ఉంది. అయితే మరి వీరందరూ కూడా యూదులందరూ కూడా యేసుక్రీస్తు వారిని అసూయ చేతనే వారు మరి యేసుక్రీస్తు వారిని మరి దొంగల చేతికి అప్పగించబడినట్లుగా, అంటే ఓర్వలేని స్థితిలోనే యేసుక్రీస్తు వారిని అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ పిలాతు మాత్రము మరి యేసుక్రీస్తు వారికి భయపడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. అంటే యూదులందరూ కూడా దేవుని నమ్మిన బిడ్డలందరూ కూడా నమ్మలేదు. కానీ అందుకే కదా ప్రియులారా ఏమంటారంటే మీకంటే ముందుగా వ్యభిచారులు పరలోక రాజ్యంలో చేరుతారంటున్నాడు. అందుకే దేవుణ్ణి నమ్మిన పిల్లలే దేవుణ్ణి నమ్మలేకుంటున్నారు. నిజమైన దేవుణ్ణి నమ్మలేని స్థితిలో ఈనాడు క్రైస్తవులే ఉంటున్నారు. అన్యజనులు ఒక్కసారి నమ్మారంటే చచ్చేంత వరకు దాన్ని వదిలిపెట్టరు. అందుకే ప్రియులారా ఇక్కడ ఏమంటున్నారంటే పిలాతు ఏంటంట, దేవుడు నిజంగా ఈయన దేవుని కుమారుడే అని నమ్మాడు. ప్రియులారా నమ్మాడు కాబట్టి దాదాపుగా యేసుక్రీస్తు వారిని ఎలాగైనా తప్పించాలి అనేటువంటి ప్రయత్నాన్ని పిలాతు చేస్తున్నాడు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పిలాతు యొక్క భార్య కూడా చెబుతుంది ఏంటంటే నీవు ఈ నీతిమంతుని జోలికి నీవు వెళ్ళవద్దు అనేటువంటి మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా ఆ మాటను బట్టి పిలాతు భయపడ్డాడు. ఆ మాటను బట్టి ఒకవేళ నిజంగా ఈయన యూదులకు రాజు అయితే, ఒకవేళ నిజంగా ఈయన దేవుని కుమారుడైతే, ఒకవేళ మేము కూడా మరి శిక్షకు పాత్రులమైపోతామేమో. చూడండి ప్రియులారా, కేవలము యూదులకు మాత్రమే కాదు కానీ అనేక అన్య జనాంగానికి కూడా ఆయన దేవుడై ఉన్నాడు. మనం గమనించినట్లయితే రోమీలకు రాసిన పత్రికలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకున్నట్టు ఇక్కడ అంటున్నాడు. చూడండి ప్రియులారా, 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం అక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు కానాను స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె అన్యురాలైనప్పటికీ కూడా ఆమె కుమార్తెను బాగు చేయడం కోసం ఈ కానాను స్త్రీ ఎంతగా యేసుక్రీస్తు వారిని బతిమాలుకుంటుందో, ఎంతగా యేసుక్రీస్తు వారిని మరి అడిగి ఏడ్చి తన వెంటపడి తన కుమార్తెను బాగు చేయమని యేసుక్రీస్తు వారి వెంట ఏ విధంగా అయితే కానాను స్త్రీ వెంటపడి తన కుమార్తెను బాగు చేయించుకుందో, అప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అంటారు, నేను నశించిన గొర్రెల యుద్ధకే వచ్చాను కానీ వేరే గొర్రెల యుద్ధకు నేను రాలేదు అని అంటాడు. అంటే కేవలం ఇశ్రాయేలీయులను రక్షించడానికే నేను వచ్చాను అని సెలవిస్తున్న మాట ఏంటంటే ప్రియులారా, అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులు అంటే మరి యేసుక్రీస్తు వారి శిష్యులకు కూడా అర్థం కావాలి. ఎందుకని, నేను అనేకుల కొరకు రక్తం చిందించడానికి వచ్చాను, కేవలం ఒక ఇశ్రాయేలీయులకు మాత్రమేనో లేదంటే యూదులకు మాత్రమే నేను ప్రాణత్యాగం చేయడానికి నేను ఈ లోకానికి రాలేదు, కానీ భూమి మీద ఉన్న సర్వమానవాళి పాప పరిహారార్థ నిమిత్తమై ఆయన భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, అందుకే ఏమంటాడంటే నా గొర్రెలు చెదిరిపోయాయి. హెస్కేలు గ్రంథంలో అంటాడు కదా, నా గొర్రెలు చెదిరిపోయాయి. నా గొర్రెల కొరకు మాత్రమే కాక నావి కాని గొర్రెలు అనేకమును కూడా ఆయన దగ్గరకు చేర్చడానికి దరికి చేర్చడానికి ఆయన తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ
మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే ప్రియులారా, మీరు మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉన్నప్పుడు క్రీస్తు తనతో కూడా మనల్ని ఏం చేశాడంట, బ్రతికించుకున్నాడు. కాబట్టి ప్రియులారా, మానవుడు మరణిస్తే మరణించిన వాడు మరణించినట్టుగానే ఉన్నాడు, కానీ తిరిగి లేవలేదు. ప్రియులారా, మనం గమనిస్తాం, అబ్రహామును మొదలుకొని మరి మనం ఇంతవరకు చనిపోయినటువంటి అంటే యేసుక్రీస్తు వారి యొక్క పూర్వము చనిపోయిన వారందరూ కూడా ఎక్కడున్నారంటే పాతాళములో నెమ్మది పొందే స్థలములో వారందరూ కూడా ఉంటూ ఉన్నారు. అంటే వారందరూ కూడా ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి మరణానికి బలం ఏదంటే ప్రియులారా, పాపమే దానికి బలం. ఆ పాపం ఎవరిలో ఉందంట, అపవాది చేతిలో ఉంది. ఈ లోకమంతా కూడా ఎవరి చేతిలో ఉందంట, అపవాది చేతిలో ఉంది. ఈ అపవాది చేతిలో ఉన్నటువంటి ఈ లోకాల్లో ఉన్నటువంటి ప్రతి మానవుని మీద ఉన్న పాపాన్ని విడిపించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చాడు. అంటే ఈ మరణాన్ని జయించాలి. మరణించిన వారు తిరిగి లేస్తారా ప్రియులారా? ఎవరు కూడా తిరిగి లేవలేదు. ఇప్పటికైనా కూడా మన కళ్ళారా చూస్తూనే ఉన్నాం. ఎవరైనా చనిపోయిన వారు తిరిగి లేచారా? అందుకే ప్రియులారా, ఏంటంట, మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే మరలా పునరుద్ధానము కూడా ఉంది. ఎప్పుడైతే దేవుడిచ్చిన జీవాన్ని మరి తినకూడని ఫలాలు తిని ఎప్పుడైతే జీవాన్ని పోగొట్టుకొని మరణాన్ని మరి మానవుడు మరి ఆర్జించాడో, ఆ మరణాన్ని మరలా చేయించడానికి ఎంత సంవత్సరం పట్టిందంట? ఇన్ని సంవత్సరాలు పట్టి, అంటే యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు ఆ సమయం పట్టింది ప్రియులారా. అందుకే మానవుడు ఏంటంటే, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను, నేను పాపములో పుట్టినవాడను. కాబట్టి మనుష్యుని మీద పాపం ఉంది. ఆ పాపం తీసివేయడానికి ఎవరు రావాలంట? సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావాలి. ఆ యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. ఎలా వచ్చాడంట? మరి పాపపు శరీరాన్ని ధరించుకున్నాడు. మనం గమనించినట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపరుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ మరి కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికను వాస్తూ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట ఏమిటంటే ప్రియులారా, క్రీస్తుకు రాయబారులమై మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. క్రీస్తుకు రాయబారు, దేవునితో సమాధాన పడాలి. ఎవరితో సమాధాన పడాలో తెలుసా? మనము దేవునితో సమాధాన పడాలి. దేవునితో సమాధాన పడాలంటే ముందుగా ఎవరితో సమాధాన పడాలంటే మనుషులతో సమాధాన పడాలి. దేవునితో సమాధాన పడాల్సినటువంటి సమయం ఎప్పుడు వచ్చిందంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న సమస్త మానవాళి కొరకు ఆయన ప్రాణత్యాగం చేసినప్పుడు దేవునితో సమాధాన పడ్డాడు. ఎందుకంటే, అయ్యా తండ్రి, వీరందరూ కూడా వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించు. అంటే దేవునితో మన గురించినటువంటి విజ్ఞాపన తండ్రికి చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? అయ్యా వీరేం చేస్తున్నారో, వీరు చేసేటువంటిది పాపమా, లేదంటే వీరు చేసేది న్యాయమా, వీరు చేసేది తప్ప అనేది వీరికి తెలియదు. కాబట్టి దయతో వీరిని క్షమించు అని మాట్లాడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు మనతో ఏం చేశాడంటే ముందుగానే దేవునితో సమాధాన పడ్డాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము దేవునితో సమాధాన పడాలి అని అంటే ముందుగా ఎవరితో సమాధాన పడాలి? మనము మన పొరుగువానితో సమాధాన పడాలి. అందుకే ఏమంటే మత్తయి సువార్తలో మనం చూస్తాం కదా, 5వ అధ్యాయంలో చూస్తే అక్కడ అంటాడు, ఏమంటాడంటే మీరు దేవుని బలిపీఠం వద్దకు వెళ్ళి మీరు బలిని అర్పించినప్పుడు మీరు ఒకవేళ మీరు ఎవరితోనైనా విరోధము కానీ మరి పాపము కానీ ఎవరితోనైనా చేసి ఉంటే మొదటగా ఆ బలి అర్పణను మీరు అక్కడ వదిలిపెట్టేసి ఏం చేయాలంటే మొదట వెళ్ళి ఎవరితోనైతే మీకు విరోధం ఉందో, ఎవరితోనైతే మీరు పాపము చేశారో, ఎవరినైతే మీరు దూషించారో, ఎవరినైతే మీరు హింసించారో వారితో ఏం చేయాలంట? మీరు మొదటగా వెళ్ళి సమాధాన పడాలి.
అప్పుడు సమాధాన పడిన తర్వాతనే నీ సమాధాన అర్పణ అయినా, నీ సమాధాన బలి అయినా, నీ సమాధాన ప్రార్థన అయినా కూడా దేవుడు అంగీకరించే దేవుడుగా ఉంటాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో అంటున్నటువంటి మాట ఏమిటంటే ప్రియులారా, అదే మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంట, మేము మిమ్ములను బతిమాలు కొనుచున్నాం. ఎవరితో సమాధాన పడాలని? దేవునితో సమాధాన పడాలని బ్రతిమాలు కొనుచున్నాను అని అంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏం చెప్పాడంటే, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని చెబుతున్నాడు. ఈనాడు మనము ప్రేమించగలుగుతున్నామా? ప్రేమను చూపించగలుగుతున్నామా? ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఎంత మంచి చేసినా లోకం ఏమనింది? ఆయనను చెడ్డవానిగానే చూసింది. ఎంత మేలు చేసినా చెడ్డవానిగానే చూసింది ప్రియులారా. కానీ పిలాతు మాత్రమే నమ్ముతున్నాడు ఈయన నిజంగా దేవుని కుమారుడేమో. లోపల ఒక అనుమానం పిలాతుకి. ఏంటంట? ఒక అనుమానం, గవర్నర్కి ఒక అనుమానం. ప్రభునందు ప్రియులారా, మీకు ఏదైనా ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి ఏదైనా ఒక గుమ్మడికాయనో లేదంటే ఒక పండు చేతికిచ్చి, ఇది జాగ్రత్తగా దాచిపెట్టుకో, దీనివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి మరి ఏదైనా చీకటి శక్తులు పోతాయని ఎవరైనా ఒక వ్యక్తి చెప్పాడంటే ఏం చేస్తారు? దాన్ని ఏం జరుగుతుంది? పాడేస్తారా? పాడేరు. ఏం చేస్తారు? తీసుకెళ్ళి ఎక్కడో చోట ఒక మూలన దాన్ని. ఎందుకంటే లోపల ఏదో ఒక అనుమానం, అపవాది కలిగించేటువంటి అనుమానాలు కూడా ఈనాడు మానవునిలో లేకపోలేదు. అందుకే ప్రియులారా, యేసుక్రీస్తు వారు నిజంగా దేవుడైన, నిజంగా లోక రక్షకుడైన, అందుకే పిలాతు నమ్మాడు ప్రియులారా. నమ్మాడు కాబట్టే యేసుక్రీస్తు వారిని ఎన్నో మార్లు విడుదల చేయాలనుకున్నాడు. ఎవరైనా? పిలాతు అన్యుడు, రోమా సామ్రాజ్యపు చక్రవర్తి. కానీ రోమా సామ్రాజ్యములో ఉన్నటువంటి యూదులు ఏం చేస్తున్నారంట? యేసుక్రీస్తు వారిని చంపాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే ప్రియులారా, ఎఫెసీయులు అన్యులు అంటే అన్య జనాంగం కాబట్టి మరి అపోస్తలుడైన పౌలుని దేవుడు ఎవరి కొరకు ఏర్పాటు చేసుకున్నాడంట? అన్యుల కొరకే ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఏమంటాడు? మనం గమనిస్తే అపోస్తల కార్యంలో అంటాడు కదా, ఆయన దమస్కు మార్గాన ప్రయాణం చేస్తున్నప్పుడు మన దర్శనాన్ని చూస్తాడు. ఆ దర్శనం చూసిన వెంటనే తన కళ్ళు మరి బయళ్ళు గమ్మి, తన కళ్ళు మూసుకుపోయిన తర్వాత మరి ఆయన గుడ్డివాడిగా అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడంట? అననీయ అనేటువంటి ప్రవక్త చేత మరి మాట్లాడతాడు. దేవుడు ఏమంటాడంటే, ఇదిగో అననీయ, నీ వెళ్ళి అక్కడ తార్సువాడైనటువంటి మరి అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ యొక్క సౌలు ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళి ఆయన మీద చేతుల నుంచి ప్రార్థన చేయని చెప్తే అప్పుడు అననీయ అంటాడు, నేను ఎలా వెళ్తాను ప్రభువా? నేను ఎలా వెళ్తాను? ఆయన ఒక దుర్మార్గుడు, ఆయన ఒక దుష్టుడు, క్రైస్తవులంటేనే పడదు, క్రైస్తవులు క్రీస్తు పేరు చెబితేనే చంపేవాడుగా ఉన్నాడు. సౌలు ఎంతటి కఠినాత్ముడు అంటే మరి క్రీస్తు పేరు చెప్పేటువంటి వారిని చంపడమే ప్రాణాధానమైనట్లుగా అనంటే ప్రియులారా ఏంటంట? చంపడమే తన వృత్తి అంట. ఇంకా ఏం లేదంట, వేరే వృత్తి ఏం లేదు. క్రీస్తు పేరు చెబితేనే చంపేస్తాడు. అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నన్ను ప్రార్థన చేయమంటావేంటి ప్రభువా అని అనని అడిగితే ఏమంటాడంటే, నేను అతన్ని అన్యజనులకు వెలుగుగా నియమించుకున్నాను. దేవుని స్తోత్రం చెబుదాం ప్రియులారా. ఏంటంట? అన్యజనులకు ఆయన వెలుగుగా నియమించుకున్నాడు. ఎవరిని? పౌలు గారిని ప్రియులారా. అందుకే ఈ పౌలు గారిని అన్యజనులకు వెలుగుగా నియమించుకున్నాడు. కానీ ఆయన మరి బాధపడడానికి, కష్టపడడానికి, ఓర్చుకోవడానికి కదా, నిందలు పడడానికి నేను ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాను అని దేవుడు తనతో మాట్లాడినప్పుడు ఈ పౌలు గారు ఏం చేశారంట? మొదటగా యూదులకే వాక్యం చెప్పాడు, యూద జనాంగానికే వాక్యాన్ని బోధించాడు. దేవుని గురించినటువంటి సత్యాలను, దేవుడు ఎలాంటి వాడు, ఎంతటి గొప్పవాడు, దేవుడు మనల్ని ఏ విధముగా తనలోనికి చేర్చుకున్నాడు, తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఎలాగూ రక్షణను మనకు అనుగ్రహించాడు అని మరి పౌలు గారు మరి అన్య జనాంగానికి చెబుతున్నాడు. కానీ ఎవ్వరు కూడా ఆయన మాటను లెక్క చేయలేదంట ప్రియులారా. ఏంటంట? ఎవరు కూడా లెక్క చేయలేదు. ఈనాడు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనము కూడా మొదట మనకు రావాల్సినటువంటి వాక్యం అంటే యూదులకు రావాల్సినటువంటి వాక్యము, ఇశ్రాయేలు జనాంగానికి వెళ్ళవలసినటువంటి దేవుని మాటలు ఈనాడు ఎక్కడి వరకు వచ్చాయంట? మన వరకు వచ్చాయి. ఎందుకంటే మనం అన్యులమే, ఎందుకంటే దేవుణ్ణి ఎరగనటువంటి వారమే, దేవుని బిడ్డలము కాదు, మనం పరజనులం, ఏ నిబంధనలు లేనటువంటి జనాంగం మనం.
దేనికి సమానము కాని వారం, పెంట కుప్పల మీద ఉన్నటువంటి మన జీవితాలను ఆయన యేసుక్రీస్తు వారు ఏం చేశారంట, తన రక్తము చేత కడగబడి తన కుమారులనుగా కుమార్తెలనుగా ఆయన ఏం చేశాడంట, తనలో ఏకము చేసుకున్నాడంట ప్రియులారా. మరి అలాంటి బ్రతుకులలో ఉన్నటువంటి మనల్ని మరి దేవుడు అంత గొప్పగా మనల్ని రక్షించినప్పుడు ఆ రక్షణ పాత్రను మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం? యేసుక్రీస్తు వారి రక్తాన్ని మనం ఎంత భయభక్తులతో మనం తీసుకోగలుగుతున్నాం ప్రభునందు ప్రియులారా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ పౌలు గారు అంటున్నారు, ఏమంటాడు, మిమ్మల్ని మేము బతిమాలు కొనుచున్నాం అంటున్నాడు. ఆయన బతిమాలుకోవాల్సిన అవసరం ఏముంది? ఈనాడు ఎంతోమంది దైవజనులు, ఎంతోమంది సేవకులు, ఎంతోమంది మరి గొప్ప గొప్ప మరి సేవకులు అందరూ కూడా స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని రాజ్యాన్ని అనేక చోట్ల మరి వివరిస్తూ ఉన్నారు. దేవుని రాజ్య సువార్తను ప్రకటించి, ఇదిగో మీరెవరు కూడా పాపములో పడిపోకూడదు, ఎవరు కూడా మీరు నరకంలో పడిపోకూడదు, ఎవరు కూడా అపవాది చేతిలో పడిపోయి మీ నాశనానికి మీరు పాత్రులు కాకూడదు అని దేవుని రాజ్య సువార్తను అనేక మంది దైవజనులు ఏం చేస్తున్నారంట, ప్రకటించేవారుగా ఉన్నారు. ఈనాడు నిజంగా యూదుల లాంటి వారు, పరిసయ్యుల లాంటి వారు, ఈనాడు ప్రధాన యాజకులు లాంటి వారు, కయప లాంటి వారు ఎంతోమంది ఉన్నారు లోకంలో. ఈనాడు మనం చూస్తాం ప్రియులారా, ప్రవీణ్ పగడాల గారు, బ్రదర్ సహోదరులు ప్రవీణ్ పగడాల గారు కూడా నిజంగా ఆయన మనం గమనించినట్లయితే వారి తల్లి గారు క్రైస్తవురాలు, వారి తండ్రి గారు ఒక ముస్లిం. అయితే వారు క్రీస్తుని నమ్మినటువంటి బిడ్డగా ఉన్నారు. ఆయన చెప్పేటువంటి ప్రతి మాట కూడా నిజంగా క్రీస్తుని పోలి నడుచుకోవాలి, క్రీస్తుని అంగీకరించాలి, నిజ రక్షకుని మీరు ప్రేమించేవారుగా ఉండాలి అని ప్రవీణ్ పగడాల గారు ఎంతో గొప్పగా సువార్తను ప్రకటించారు. కానీ వారికి జరిగినటువంటి పరిస్థితిని ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు ఎంతమంది క్రైస్తవులు మరి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఈనాడు ఎంతమంది క్రైస్తవ జనాంగం మీద కరుడుగట్టినటువంటి తీవ్రవాదులుగా, కరుడుగట్టినటువంటి జనాంగముగా లోకము ఎంత బానిస బ్రతుకుల్లో చూస్తుందో ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు ఎందుకో తెలుసా ప్రియులారా, ఈనాడు ఎందుకు క్రైస్తవులను తక్కువ చూపు చూస్తున్నారు, ఎందుకు క్రైస్తవులను చిన్న చూపు చూస్తున్నారంటే, ఈనాడు కేవలము అందుకే ప్రియులారా, ఈనాడు మరి పెద్ద వాళ్ళ ఆలోచనలు ఏంటో తెలుసా? ఒకనాడు మనము దేనికి సమానం కాని వాళ్ళం, దేనికి కూడా మనము కట్టుకోవడానికి గుడ్డలు కూడా సరిగా లేనటువంటి పరిస్థితిలో ఉండేటువంటి వాళ్ళం. కానీ ఈనాడు దేవుడు ఎంతో గొప్పగా తన బిడ్డల ద్వారా, తను ఏర్పరచుకున్న వారి ద్వారా ఈనాడు మనల్ని సమానంగా చూస్తూ ఉన్నాడు. అందుకే ప్రియులారా, మనం ఒక మాటను గమనిస్తాం. ఎస్తేరు గ్రంథంలో మరి మొర్దెకైని చూస్తాం. హామాను అటువైపు వెళ్తూ ఉంటే రాజు యొక్క మంత్రి ఎవరు? హామాను. ఆయన అటువైపుగా వెళ్తూ ఉంటే మొర్దెకై వంగి నమస్కారం చేయాలి. ఎవరైనా ప్రాంతంలో ఉన్నారు ఏం చేయాలంట? వంగి నమస్కారం చేయాలి. కానీ మొర్దెకై వంగి నమస్కారం చేయలేదు కాబట్టి మరి హామాన్ ఏం చేస్తున్నాడంట, వాళ్ళందరి మీద, అంటే కేవలం మరి మొర్దెకై మీద మాత్రమే కాదు, మొర్దెకై లాంటి జాతి మీదనే ఏం చేశాడంట, పగబట్టేశాడంట ప్రియులారా. హామాను ఏంటంట, పగబట్టేశాడు. ఎందుకంటే ప్రియులారా, ఈ మాటను మీకు ఎందుకు బోధిస్తున్నానంటే, మొర్దెకై ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నాడో తెలుసా? నేను దేవుని బిడ్డను, నేను దేవుని జనాంగములో ఉండేటువంటి వాడను, నన్ను దేవుడు అన్నిటికంటే గొప్పవాడు మన దేవుడు. ఈ లోకంలో ఉన్నటువంటి దేవతలు కానీ అందరూ మరి ఎందరున్నా వాటన్నిటికంటే గొప్పవాడు మన దేవుడు. కాబట్టి అటువంటి దేవుని కింద ఉన్నటువంటి నేను ఒకరికి, మనుష్యునికి నేను తల వంచడమా? నేను వంచనన్నాడు మొర్దెకై. ప్రభునందు ప్రియులారా, ఈనాడు మనము కూడా ఎవరు బిడ్డలమో తెలుసా? సాక్షాత్తు దేవాతి దేవుని కుమారులం. అలాంటి మనము ఈనాడు ఎన్నెన్నో చోట్ల మన అవసరాల కొరకు, మన యొక్క డబ్బు కొరకు, లేదంటే మరి మనలో ఉన్నటువంటి మరి గౌరవాల కొరకు కదా, ఎక్కడో చోట మన బ్రతుకులను ఏం చేస్తున్నామంటే తాకట్టు పెట్టేస్తూ ఉన్నాం. ఏం చేస్తున్నామంట? తాకట్టు పెట్టేస్తూ ఉన్నాం ఈనాడు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మరి ఇక్కడ మన గురించి ఇంతగా మరి బతిమలాడుకోవలసినటువంటి అవసరత ఎందుకుందండి? మనం ఎక్కడి వారం, ఎలాంటి వారం, ఏ స్థితిలో ఉండేటువంటి వారం, ఎలాంటి బ్రతుకులో ఉండేటువంటి మనల్ని దేవుడు ఇంత గొప్ప స్థితిలోనికి మనల్ని తీసుకొచ్చాడు. అటువంటి దేవాతి దేవునికి మనము ఇంకెంత కృప చూపించాలి. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరేం చేయాలంట? దేవునితో సమాధాన పడాలి, దేవునితో సమాధాన పడాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రియులారా, మనందరికీ ఒక మాట తెలుసు. ఏంటంటే, ఈ భూమి మీద మనమందరం కూడా యాత్రికులమే, మనందరం కూడా యాత్రికులమే. సరే పోనీ, ఎవరైనా చనిపోయి మరలా బ్రతికి జీవనాన్ని కొనసాగించేవారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు.
మనకి తెలిసి ఎవరు, మనకి తెలిసే కాదు, ప్రపంచానికి తెలిసి ఎవ్వరు కూడా లేరు. కానీ మహిమ శరీరాన్ని ధరించుకొని లేవాల్సిన సమయం ఒక రోజు వస్తుంది. ఎప్పుడంటే క్రీస్తు న్యాయపీఠంకు ఆయన రెండవ రాకడలో మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు అందరూ కూడా పరిశుద్ధులందరూ మహిమ శరీరంతో సమాధులు తెరవబడతాయి. అందుకే ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే మిమ్మల్ని మేము బతిమాలు కొనుచున్నాము అంటున్నాడు పౌలు గారు. కింద మనం చూసినట్టయితే ఎందుకనగా చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూస్తే, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపరుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేసెను. ఏంటంట? పాపము ఎరుగనిటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వమున ఎంతో చక్కగా ఆనందంగా ఉండేటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి మాటకు లోబడి ఏం చేశాడంట? పాపపు శరీరముగా ఈ లోకంలోనికైనా వచ్చాడు. అందుకే ఆ పాపపు శరీరానికైనా ఏం చేశాడంట? శిక్షను విధించుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మరి మనం ఇంకా గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అంటే మనం బ్రతికున్నాం, ఊపిరితో ఉన్నామని కాదు, కానీ నీలో ప్రేమ లేకపోతే నీవు వ్యర్థుడవే కదా. బ్రతుకుచున్నామనే పేరు మాత్రమే కానీ నీవు మృతుడవే. ఎందుకంటే సత్క్రియలు లేనప్పుడు, ప్రేమ లేనప్పుడు, ఇతరులను నీవు ప్రేమించలేని స్థితిలో ఉన్నప్పుడు, దేవునితో సమాధాన పడలేని స్థితిలో ఉన్నప్పుడు నీవెవరంట? మృతుడవే, చచ్చిన వాడవే. అందుకే క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి. ఎంతటి ప్రేమ తెలుసా ప్రియులారా? యేసుక్రీస్తు వారు చూపించిన ప్రేమ, తనను మరి భయంకరముగా శిక్షించినటువంటి మరి దొంగలను కూడా ఆయన క్షమిస్తున్నాడట ప్రియులారా. దొంగల్ని కూడా క్షమిస్తూ ఉన్నాడు. మనం రెండవ దొంగను చూస్తాం. మొదటి దొంగ ఎలాంటి వాడంటే, నీవు దేవునివి కదా, నీవు దేవుని కుమారుడవు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. కానీ రెండవ దొంగ అంటున్నాడు ప్రియులారా, ఇదిగో ఒరే నీకు నాకు ఇది శిక్ష తగినదే, నీవు నేను పొందవలసినదే. కానీ ఇక్కడున్నాడు చూడు మహానుభావుడు, ఆయన నీతిమంతుడు, నిష్కలంకుడు, పరిశుద్ధుడు, నిరపరాధి, అలా అనొద్దురా. ప్రభునందు ప్రియులారా, అక్కడ దొంగ అంటున్న మాట ఒకటే ప్రియులారా, చిట్ట చివరి క్షణాలలో తండ్రి యేసు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఏమంట? నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. చూడండి ఎంత గొప్ప మాట యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు. చూడండి ప్రియులారా, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు. దేవుని స్తోత్రం చెబుదాం ప్రియులారా. ఒక దొంగ చివరి క్షణాలలో ఆయన మరణించేటువంటి స్థితిలో నిజ రక్షకుని ఆయన ఎరిగి ఉన్నాడు, నిజమైన దేవుణ్ణి ఆయన కనుగొని ఉన్నాడు. అందుకే ప్రియులారా, తనలో మారు మనసు కలిగింది. ఆ మారు మనసు వల్లనే ఆయన క్రీస్తు మాటలో బాప్తిసం తీసుకున్నాడు. మనం గమనించినట్టయితే ప్రియులారా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక అదే 5వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం క్షమించండి 6వ అధ్యాయంలో మనం చూద్దాం ప్రియులారా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనాన్ని 5వ వచనాన్ని మనం చూద్దాం. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏ మాత్రమును విశ్రాంతి పొందలేదు, ఎటిపోయినను మాకు శ్రమయే కలిగెను, వెలుపట పోరాటములు లోపల భయమును ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించాను. ఏంటంటే ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎటు పోయినా మాకు శ్రమ కలిగింది, ఏ ప్రాంతానికి వెళ్ళినా మాకు కష్టాలే ఉన్నాయి, ఎక్కడికి దేవుని సువార్తను ప్రకటించడానికి వెళ్ళినా కూడా మమ్మల్ని దూషించేవారే ఉన్నారు, అవమానించేవారే ఉన్నారు. కానీ బయటికేమో పోరాటాలు చేస్తున్నామేమో, కానీ లోపల ఏముందంట? భయం ఉంది ప్రియులారా. ఏంటంట? భయం ఉంది. పౌలు గారు ఏంటంటే ప్రియులారా, బయటికేమో గంభీరంగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు, బయటికేమో దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, కానీ లోపల ఏదో తెలియని ఒక భయం.
ఏంటంట? లోపల ఏదో ఒక తెలియని భయం. అందుకే ప్రియులారా, ఆ భయము కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఆదరించే దేవుడు ఆయన, ప్రేమించే దేవుడు ఆయన, తన బిడ్డలను అనాథలుగా విడిచే దేవుడు కాదు ఆయన, తన పిల్లలను తన రెక్కల చాటున భద్రపరుచుకునే దేవుడు ఆయన. అందుకే ప్రియులారా, ఆయన నమ్ముకుని వారికి ఎప్పుడు కూడా ఆయన తోడుగానే ఉంటాడు. పడమటికి తూర్పు ఎంత దూరం ఉన్నదో ఆయన ఎందుకు భగభక్తుల వారి ఎడల ఆయన ప్రేమ అంత విస్తారంగా ఉందంట ప్రియులారా. ఈనాడు నీవు నిజంగా దేవుణ్ణి ప్రేమించగలిగితే, నిజంగా దేవుని మీద నీవు ఆధారపడి జీవించగలిగితే, నీవు ఒకవేళ బాధలో, భయములో, కష్టములో, శ్రమలో, నష్టములలో నీవు దుఃఖించినా కూడా నీ దుఃఖం ఏంటంట? మారు మనసునకు ప్రతీకగా ఉంటుందంట ప్రియులారా. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే, మేము వెళ్ళిన ప్రతి ప్రాంతంలో మాకు శ్రమలు వచ్చాయి, మేము వెళ్ళాము, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాము, దేవుని గురించినటువంటి సత్యాన్ని మేము ప్రకటిస్తున్నప్పుడు అనేకులు మమ్మల్ని ఎదిరించారు. బయటికేమో పోరాడుతూ ఉన్నాం, బయటికేమో దేవుని వాక్యపక్షాన పోరాడుతున్నామే కానీ లోపల భయం ఉన్నది. అయితే ఆ భయములో నుంచి మమ్మల్ని మరి ఆదరించడానికి దేవుడు ఏం చేశాడంట? తీతును మా యొద్దకు పంపించాడు. ఈనాడు ప్రభునందు ప్రియులారా, ఈనాడు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుని మాటలు పలుకుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనము మరి అనుసరించి నడుస్తూ ఉన్నప్పుడు అపవాది ఏదో ఒక చిక్కులు పెడతాడు, ఏదో ఒక బాధను పెడతాడు, ఏదో ఒక శోధనను పెడతాడు. అయితే ఆదరించే దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు ఎవరి ద్వారానో ఒకరి ద్వారా దేవుడు నిన్ను ఆదరిస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం చెబుదాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే ప్రియులారా, ఆదరించే దేవుడు ఉన్నాడు కాబట్టి అంటున్నాడు. 6వ వచనాన్ని మనం చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. అయినను దీనులను ఆదరించు దేవుడు ఏంటంట? దీనులను ఆదరించే దేవుడు. అందుకే దేవుడు ముందుగానే చెప్పాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట దుర్లభము అని. ఏంటంట? ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట దుర్లభం. ఎందుకు ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరట దుర్లభం అంటే ప్రియులారా, ధనవంతుడు తన ధనాన్ని బట్టి అతిశయిస్తాడంట. ఏంటంట? ఇప్పుడు మానవుడు మాట్లాడే ప్రతి మాట, ఒకవేళ దీనులమైన మనము డబ్బు లేకపోవచ్చు కదా, బలం లేకపోవచ్చు, బంధుగలం లేకపోవచ్చు, అంగబలం లేకపోవచ్చు, అర్ధబలం లేకపోవచ్చు, కానీ దేవుని బలం ఉన్నప్పుడు మనం ఎవరి మీద ఆధారపడి ఉంటామంట? దేవుని మీదనే ఆధారపడి ఉంటాం. డబ్బున్నోడు ఎవరి మీద ఆధారపడతాడు? డబ్బు మీదనే ఆధారపడతాడు. ఎందుకంటే డబ్బు మనిషిని మాట్లాడిస్తుంది ప్రియులారా. ఏంటంట? డబ్బు మనిషిని మాట్లాడిస్తుందంట ప్రియులారా. అందుకే దేవునికి సిరికిని మీరు దాసులుగా ఉండలేరు. ఉంటే ఒకే దానికి ఉండాలంట ప్రియులారా. డబ్బు మనకు అవసరం అంతే. ఆయన తన మహిమలో మన ప్రతి అవసరతను ఆయన తీర్చే దేవుడు ఆయన. అందుకే ప్రియులారా, డబ్బు మీద మక్కువ ఉండకూడదు, దేవుని మీదనే ఆధారపడి ఉండాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? దీనులను ఆదరించే దేవుడు ఆయన. కాబట్టి మేము దీనత్వములో ఉన్నాము, దీనులముగా ఉన్నాము. కాబట్టి మాకు శ్రమ కలిగినప్పుడు ఆయన మమ్మల్ని ఏం చేశాడో తెలుసా? తీతు ద్వారా ఆదరిస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులారా, మనం కింది మాటలో మనం జ్ఞాపకం చేసుకుని 9వ వచనాన్ని మనం చూద్దాం. మీరు దుఃఖపడితరని సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితరని ఇప్పుడు సంతోషించుతున్నాను. ఎలయనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. ఏంటంట? మీరు ఏ విషయంలో కూడా మా వలన మీరు నష్టపోకుండగా మీరు దుఃఖపడినను కూడా మీ దుఃఖము వ్యర్థము కాదు. ఏంటంటే ప్రియులారా, 10వ వచనాన్ని మనం చూద్దాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. నీ దుఃఖం ఎలా ఉండాలంటే ప్రియులారా, దైవ చిత్తానుసారమైన దుఃఖమై ఉండాలి. లోకానుసారమైన దుఃఖము కాదు. డబ్బు లేదే మా దగ్గర అనే దుఃఖము కాదు, అప్పులలో పడిపోయామే అనేటువంటి దుఃఖము కాదు, శ్రమలు మా మీదకి వస్తున్నాయి అనే దుఃఖము కాదు, శోధనలు మా మీదకి వస్తున్నాయటువంటి బాధ కాదు ప్రియులారా. దేవుని గురించిన నింద, దేవుని గురించిన అవమానము, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నటువంటి ప్రతి వారి మీదకి శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో దుఃఖం వస్తుంది. ఆ దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖమైతే అది మారు మనసును కలగజేస్తుందంట ప్రియులారా. అందుకే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. దేవుని స్తోత్రం చెబుదాం ప్రియులారా. ఈ లోకానుసారంగా నీవు ఏడిస్తే నీ దుఃఖము ఒక అనారోగ్య పాలు కావచ్చు,
ఆ అనారోగ్యములో నుంచి నీకు మంచం పట్టే అవకాశం రావచ్చు. ఆ మంచంలో నుంచి ఒకవేళ నీకు మరణము కూడా సంభవించవచ్చు. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేస్తుంది. అందుకే ఈ మారు మనసు ఏంటంటే ప్రియులారా, ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. దేవుని మీద దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏంటంట, ఈ మారు మనసు దుఃఖాన్ని పుట్టించదంట ప్రియులారా. అందుకే ఏం చేయాలో తెలుసా, మనము దేవునితో సమాధాన పడాలి. మన కొరకు యేసుక్రీస్తు వారు ఎప్పుడో సమాధాన పడ్డాడు. 2000 సంవత్సరముల క్రితము దేవునితో సమాధాన పడ్డాడు. మన గురించి ఏడ్చారు, కన్నీరు కార్చాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమంటాడంటే అక్కడ, ఇదిగో తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. ఆయన ఏడ్చుటకును చింతాక్రాంతుడవుతున్నాడంట, దుఃఖించడానికి చింతాక్రాంతుడైపోతున్నాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె అంటే ఈ మరణము నా యొద్ద నుంచి తప్పించండి, తీసివేయండి. అయినను నా చిత్తము కాదు కానీ నీ చిత్త ప్రకారమే జరుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, అప్పటికే శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు నాతో కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. రెండవసారిగా వచ్చాడు, మీరు నాతో కూడా ఒక గడి అయినను మేలుకొని ఉండలేరా అన్నాడు. ఇదిగో మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని మూడవసారి కూడా హెచ్చరిస్తున్నాడు. ఎందుకో తెలుసా, క్రైస్తవులారా, క్రైస్తవ సమాజమా, ఈనాడు లేనిపోని నిందల చేత, లేనిపోని అవమానాల చేత, లేనిపోని శ్రమల చేత లోకం మీదకి శ్రమ రాబోతూ ఉంది. ఆ శ్రమలలో నీవు నిజంగా దేవుణ్ణి ఆశ్రయించి ఉంటే ఆ దేవుడే నిన్ను ఆదరించే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ దేవుడితో మనం సమాధాన పడాలి. ఎందుకు సమాధాన పడాలంటే, దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఆయన పంపించాడు. మన కోసం ఆయన పాపము లేనివాడు. ఆయన మన కొరకు ఏం చేశాడంటే పాపముగా చేసుకున్నాడు. అందుకే ప్రియులారా, ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఏనాడు కూడా సంతోషముగా ఉండేటువంటి స్థితిలో ఆయన లేడు. ఈనాడు మనం కోరుకుంటున్నాం సంతోషాలు, మనం కోరుకుంటున్నాం సుఖాలు, మనం పొందుకుంటున్నాం ఆనందాలు. ఎందుకు? ఈ లోకంలో ఉండే సుఖం కావాలి, ఈ లోకంలో ఉండే డబ్బు కావాలి, ఈ లోకంలో ఉండే బంధువులు కావాలి, ఈ లోకంలో ఉండే అధికారం కావాలి, ఈ లోకంలో ఉండేటువంటి మరి ఆధిపత్యం కావాలి, ఈ లోకంలో ఉండే పదవులు కావాలి. కానీ యేసుక్రీస్తు వారు ఏ పదవి కోరుకోలేదు. కానీ ఒక మాట అన్నాడు, ఏమన్నాడంటే, నన్ను పంపినవాడు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం చెబుదాం ప్రియులారా. నన్ను పంపినవాడు నా తండ్రే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నేను కాదు కానీ ఏంటంట, నీ గురించి 10 మంది చెప్పుకోవాలి ప్రియులారా. 10 మంది చెప్పుకోవాలి, నీ గురించి మాట్లాడాలి. ఇదిగో ఆయన నీతిమంతుడు, ఇదిగో ఆయన భక్తిపరుడు, ఇదిగో ఆమె ప్రార్థన పరురాలు, ఇదిగో ఆ కుటుంబం నీతియుక్తమైన కుటుంబం. ఈ మాటలు నీ గురించి చెప్పేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి నీ చుట్టూ ఆలోచన చేయి, ఎవరైనా ఉన్నారా? కానీ యేసుక్రీస్తు వారి గురించి బాప్తిసము ఇచ్చి యోహాను మాట్లాడుతున్నాడు. ఆయన మార్గమునకు సిద్ధపరచండి, ఆయన మార్గములను సరళం చేయండి. నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు. నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ ఆయన నీకు పరిశుద్ధాత్మ అగ్నిలో బాప్తిసం ఇస్తాడు. ఆయన అంటే ఏంటి? ఆయన రక్తములో బాప్తిసం ఇస్తాడు. యోహాను గారు చెప్పినటువంటి మరి మారు మనసు ఏంటో తెలుసా? ఇదిగో మరి కాలము సమీపిస్తూ ఉంది, రాబోవాడు ఆలస్యం చేయకుండా వస్తూ ఉన్నాడు, పరలోక రాజ్యం సమీపిస్తుంది, మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకోండి అని చెప్తున్నాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చనిపోయారో, ఆ చనిపోయిన యేసుక్రీస్తు వారి తర్వాత పేతురు మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? ఇదిగో మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది యేసుక్రీస్తు వారి నామములో మీరు బాప్తిసము తీసుకోండి అని సెలవిస్తున్నాడు. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియుల ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. అందరూ కూడా పెంతెకొస్తు పండగ దినాన అందరూ కూడా యెరూషలేములో మరి యూదులందరూ కూడా వచ్చేసారు. అన్య భాషలు, అన్య జనాంగములు, అంటే అన్య జనాంగములు అన్య భాషలు మాట్లాడేటువంటి యూదులందరూ కూడా యెరూషలేములోనికి వచ్చేసారు. ఒకరి భాష అంటే ఒకరికి అర్థం కాదు, ఒకరి భాష అంటే ఒకరికి అర్థం కాదు. ఈనాడు ఎవరైనా తెలుగు మాట్లాడే వాళ్ళం, మనం ఎక్కడికైనా వెళ్ళి తెలుగు మాట్లాడితే అర్థమవుతుందా? సరే పోనీ ఎక్కడి నుంచైనా మరి తమిళ వాడు వచ్చి తమిళ్ మన దగ్గర మాట్లాడితే మనకు అర్థమవుతుందా? అలాంటి తారుమారు చేసినటువంటి దేవుడు భాషలు తారుమారు చేశాడు. ఆ భాషలు తారుమారు చేసిన తర్వాత యూదులందరూ కూడా ఎక్కడికి వచ్చేసారంట? యెరూషలేములోనికి వచ్చేసారు. యెరూషలేములోనికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్ళిపోయారు. ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా అపోస్తలులు ఏం చేశారంట? అంతియోకులో మొట్టమొదట
క్రైస్తవులు అనబడిరంట. ఈ ఈ యొక్క అపోస్తలులు ఏం చేస్తున్నారంటే ఒక మేడగది మీదకి ఎక్కి ఆ మేడగది మీద ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మీదకి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి పరిశుద్ధాత్మ వారి మీదకి దిగెను అనే మాటను మనం చూస్తాం. ఈనాడు మనం ప్రార్థన చేస్తున్నాం, పరిశుద్ధాత్మ దేవుడు దిగుతున్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడా? ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ ఏమంటుందంటే అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము మొదటి నుంచి మనం చూస్తే, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడసాగిరి. దేవుని స్తోత్రం చెబుదాం ప్రియులారా. వీళ్ళందరూ కూడా గలిలయులు, యేసుక్రీస్తు వారిని వెంబడించిన వారందరూ కూడా గలిలయులు. ఈనాడు నేను ఉన్నాను ప్రియులారా, నాతో ఉన్నటువంటి మీరందరూ కూడా తెలుగు మాట్లాడతారు బాగా. నేను ఎక్కడికైనా బయటికి బయటికి వెళ్ళినప్పుడు నాతో పాటు ఉంటే ఎవరైనా, నేను తెలుసు కానీ మరి నాతో పాటు ఉన్నటువంటి మిమ్మల్ని ఏమంటారు, వీళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళు కాదా అంటారా కదా మీరందరూ కూడా తెలుగు. ఇప్పుడు దేవుడు తన యొక్క అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్మ దిగి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడుతున్నారట ప్రియులారా. అన్య భాషలు మాట్లాడుతున్నారు. ఎవరు? ఈ అపోస్తలులు, మేడ గదిలో ఉన్నటువంటి అపోస్తలులు వాక్శక్తి ద్వారా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు తెలుసా ప్రియులారా? ఎవరి భాషలో వారికి అర్థమయ్యే రీతిలో మాట్లాడుతున్నారు. ఎవరికి తగ్గట్టుగా, ఎవరి లాంగ్వేజ్కి తగ్గట్టుగా వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఇదిగో మీరు నిరపరాధి రక్తాన్ని మీరు చంపారు, ఒకనాడు నిరపరాధి అయినటువంటి యేసుక్రీస్తు వారిని మీరు చంపారు. అప్పుడు వీరందరూ అనుకుంటున్నారంట, ఏంటి వీళ్ళందరూ కూడా గలిలయులు కాదా, యేసుక్రీస్తు శిష్యులు కాదా, వీళ్ళందరూ మాట్లాడే భాష అరామిక్ భాషనే కదా, వీళ్ళు ఎందుకు అనేక అన్య భాషలు మాట్లాడుతున్నారు, వీరు మద్యం తాగారు, మత్తులై ఉన్నారు, క్రొత్త మద్యం తాగారేమో అని అనేకులు అనుకుంటున్నారు. కానీ పేతురు లేచి అంటున్నాడు, చూడండి ప్రియులారా, ఆ మాటని జ్ఞాపకం చేసుకుందాం. 12వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ 9వ వచనంలో మనం చూస్తే ఎంతమంది అక్కడికి వచ్చారు? పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదోనియా, పొంతు, ఆసియా, పుగ్రియా, పంపులియా, ఐగుప్తు అనే దేశములైందల వారు, కురేనీ దగ్గర ఉన్న లిబియా ప్రాంతంలో యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదామత ప్రవిష్టులు, క్షేత్రీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నొంది ఒక ఎటూ తోచక ఇదేమగునో అని ఒకరితో ఒకటి చెప్పుకుని, కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ఏంటంట? వీరు క్రొత్త మద్యము తాగి ఉన్నారని ఏంటంట అపహాస్యము చేస్తున్నారంట. అప్పుడు పేతురు లేచి ఏమన్నాడు చూడండి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, యూదయ మనుషులారా, యెరూషలేము కాపురస్తులారా, సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కాదు, ప్రొద్దుబొడి చైనను కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇది ఏమనగా, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఏమంటా చూడండి ప్రియులారా, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనస్తులకు దర్శనమును కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఇలా మాట్లాడుతూ దేవుని యొక్క సిలువను గురించి మాట్లాడుతున్నాడు. చూడండి 23వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 22వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. ఇశ్రాయేలులారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరిచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించితిరి. ఎవరో కాదు యేసుక్రీస్తు వారిని చంపింది, మీరే. ఎవరో కాదు, యేసుక్రీస్తు వారిని చంపింది మీరే, యూదులే, తన జనాంగమే, తన స్వజనులే, తన అనుకున్నటువంటి వారే. అందుకే ప్రియులారా, ఈనాడు మన అనుకున్న వారు మన సైడ్ ఎప్పుడు కూడా ఉండరు. మన కుటుంబాల్లో కూడా చూడండి ప్రియులారా,
మన కుటుంబాల్లో కూడా మనం చూడండి, ఎవరైనా వీళ్ళు నా వాళ్ళు అని అంటే అంత ఇది మనకి, ఆని పని ఆంది, నా పని నాదే. పేతురు అంటున్నాడు, ఇదిగో మీరు ఒకనాడు దేవుని చేత అనేక గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించుకున్నారు. మీరందరూ కూడా దీన్ని ఎరుగుదురు. అయితే ఒక దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని మీరు దుష్టుల చేతికి అప్పగించి చంపారు మీరు. అయితే మీరు అనుకుంటున్నారు, ఎవరు పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, సద్దుకాయులు కానీ, లేదా ప్రధాన యాజకులు కానీ, మీరందరూ అనుకుంటారు యేసుక్రీస్తు వారిని మేము చంపేశాం అనుకుంటున్నారు. కానీ చూడండి, కింది మాటలు అంటాడు, గొప్ప మాట మాట్లాడతాడు. చూడండి 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. మరణము ఆయనను బంధించుట అసాధ్యము. ఏంటంట? మరణము యేసుక్రీస్తు వారిని బంధించి ఉంచుట అసాధ్యం. అయితే దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేపాడు. దేవుని స్తోత్రం చెబుదాం ప్రియులారా. హల్లెలూయా. అయితే ఇక్కడ అంటున్నాడు చూడండి ప్రియులారా, 31వ వచనాన్ని మనం చూద్దాం. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. ప్రభునందు ప్రియ దేవుని, యేసుక్రీస్తు వారి గురించి ఇన్ని గొప్ప సత్యాలు మాట్లాడుతున్నారు. ఇంత గొప్పగా దేవుని కార్యాలు జరుగుతున్నాయి. యేసుక్రీస్తు వారు సజీవుడైన దేవుని కుమారుడనియు ఆయన ఈ లోకంలో ఉన్న వారందరి కొరకు ప్రాణం పెట్టడానికే ఈ లోకంలోనికి వచ్చాడని అందరికీ తెలిసిన యేసుక్రీస్తు వారిని ఏం చేశారంట? సిలువకి అప్పగించేశారు. ఈయన నీవు యూదులకు రాజువా, నీవు యూదులకు రాజువా, ఎంతోమంది ఎగతాళి చేశారండి. నీవు యూదులకు రాజు అని ఏం చేశారంటే తల మీద ముళ్ళ కిరీటం పెట్టేశారు. కానీ పిలాతు మాత్రం ప్రియులారా ఏమంటున్నాడో తెలుసా? చూడండి ఆ మాటను మనం చదువుకున్న వాక్య భాగంలో, యోహాను సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుందాం. 29వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 29వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 18వ అధ్యాయం 29వ వచనం. కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి, ఈ మనుష్యుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారు? అందుకు వారు, వీడు దుర్మార్గుడు, కాని ఎడల ఆవినని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి. పిలాతు, మీరు అతన్ని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా యూదులు ఎవనికి మరణశిక్ష విధించుటకు మాకు అధికారము లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణం పొందబోవునో దానిని సూచించి ఉండేను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ పిలాతు ఏమంటున్నాడంటే, ఈయన మీద మీరు ఏ నేరం మోపుతున్నారంటే, వీడు దుర్మార్గుడు కాకపోతే ఈయన్ని నీ దగ్గరికి ఎందుకు తీసుకొని వస్తాం? ఎవరంటున్నారంట? యూదులు అంటున్నారు అందరూ కూడా. ఈయన దుర్మార్గుడు కాకపోతే మీ దగ్గరికి ఎందుకు తీసుకొని వస్తామనంటే, అప్పుడు పిలాతు అంటున్నాడు, ఇదిగో సరే, మీ ధర్మశాస్త్రం చొప్పున ఏదైనా శిక్ష ఉంటే మీరు విధించుకోండి అని చెప్తే, వీళ్ళ ఆలోచన అంతా కూడా ఏముందంటే శిక్షించి వదిలేసేటువంటి స్థితిలో లేరు. ఏంటంట? ఏదో కొరడా దెబ్బలు కొట్టో లేదంటే అరచేతులతో గుద్దో కదా, అలా చెప్పి వదిలిపెట్టేటువంటి పరిస్థితుల్లో వీళ్ళు లేరు. యూదులు ఏం చేయాలనుకున్నారంటే, వీళ్ళు ఎలాగైనా చంపాలి. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. ఎవరిని? ఒక నీతిమంతుణ్ణి. ఎవరిని? ఒక పరిశుద్ధుణ్ణి. ఎవరిని? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఎలాగైనా చంపాలనుకున్నారు. కాబట్టి ఎక్కడ తీసుకెళ్తారంట? పిలాతు దగ్గర తీసుకెళ్లారు, కయప దగ్గర తీసుకెళ్లారు, అన్న యుద్ధకు తీసుకెళ్లారు కదా, పిలాతు దగ్గర తీసుకొచ్చారు చివరిగా. ఎందుకంటే పిలాతు గవర్నర్గా ఉన్నాడు రోమా సామ్రాజ్యంలో. గవర్నర్గా ఉన్నాడు కాబట్టి గవర్నర్ దగ్గర తీసుకెళ్తే ఈ గవర్నర్కి వీళ్ళు చెబుతున్నారు, ఇదిగో ఆ గవర్నర్ పిలాతు ఏమో అంటున్నాడు, ఇదిగో మీరు ఏం చేస్తారంటే ఇతన్ని తీసుకెళ్ళి మీ ధర్మశాస్త్రం ప్రకారం మీరు శిక్షించండి అని చెబితే వాళ్ళు ఏమంట, చూడండి ఎలా మాట్లాడుతున్నారో చూడండి పిల్లలు. ఆ మాటని జ్ఞాపకం చేసుకుందాం.
మీరు అతన్ని తీసుకుని పోయి మీ ధర్మశాస్త్రం చొప్పున అతనికి తీర్పు తీర్చుడనగా యూదులు ఎవరికి మరణశిక్ష, ఇక్కడ ఏంటంట, ఎవరికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారము లేదు. ఏంటికి? బైబిల్లో ధర్మశాస్త్రంలో దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు కదా. ఈ ఆజ్ఞల్లో ఒక మాట చెప్పాడు, నరహత్య చేయకూడదు. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు యూదులందరూ కూడా ధర్మశాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతారు కాబట్టి మాకెవ్వరికి కూడా మరణశిక్ష వేయడానికి అధికారము లేదు. ఏంటంట? లేదు అని చెప్పి, అందువలన యేసు తాను ఎట్టి మరణం పొందబోన దాని గురించి యోచించాను. కింది మాటలో మనం చూస్తే ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు చూడండి, 33 వచనంలో, పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసుని పిలిచి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా, యేసు, నీ అంతటా నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ సజనములు ప్రధాన యాజకులు నిన్ను నాకు అప్పగించింది కదా, నీవేమి చేస్తావని అడగగా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, పిలాతు అంటున్నాడు, నీవు యూదులకు రాజువా అని యేసుక్రీస్తు వారిని అడిగితే, యేసుక్రీస్తు వారు అంటున్న మాట ఏంటంటే, నీవే అంటున్నావా, ఈ మాట ఎవరైనా నీతో చెప్పారా అని పిలాతుని అడిగితే, నేనేమన్నా యూదుడనా? నేనేమన్నా నీ జాతి వాడినా? నేనేమన్నా నీ యొక్క కులస్తున్నే? కాదు కదా. ఎవరు అప్పగించారు తెలుసా నిన్ను? నీ వాళ్ళే. ఎవరు అప్పగించారు? నీ వాళ్ళే అప్పగించారు. ఈనాడు మనల్ని ఎవరో ఏదో చేయాల్సిన పనే లేదు. మనల్ని ఈనాడు మనం గమనిస్తే ప్రియులారా, పెద్ద వాళ్ళందరూ మనలో మనకి గొడవలు పెట్టేటువంటి స్థితిలో ఉన్నారు ఈనాడు. మనలో మనకే గొడవలు పెట్టేటువంటి స్థితిలో ఉన్నారు ఈనాడు. అందుకే ఇక్కడ పిలాతు ఏమంటున్నాడు, నేను అంటున్నానా ఈ మాట, నీ స్వజనులే, నీ వాళ్ళే నిన్ను అప్పగించేశారు అనని పిలాతు మాట్లాడుతాడు. నీవేం చేసావు ఇంతకీ? ఏంటంట? పిలాతుకి అర్థం కాలేదు. ఎందుకు తీసుకొచ్చారంటే, ఒక్క తప్పు అయిన మీద లేదు, ఒక నేరమైన మీద లేదు, ఒక నింద అయిన మీద లేదు, కానీ కక్షగట్టి అసూయ చేత యేసుక్రీస్తు వారిని చంపాలని చూస్తున్నారే. నీవేం చేసేవి ఇంతకేనంటే, ఏం లేదండి. అప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పాల్సిన మాట ఏంటంట, ఏం లేదండి, బీద వాళ్ళని దగ్గర తీసుకున్నాను, చూపు లేని వారికి చూపునిచ్చాను, కుంటి వారిని నడిపించాను కదా, ఇంకా మాట్లాడలేని వారి మూగవారికి మాటలు ఇచ్చాను, చెవిటి వాళ్ళు విన్నారు, రోగముతో ఉన్న వాళ్ళను బాగు చేశాను, స్వస్థతలు చేశాను, ఇవన్నీ చేశానండి అని అంటే, ఇవన్నీ మంచివే కదా, చెడ్డవా ఇవన్నీ? కాదు. నిన్ను ఎందుకు అప్పగించారు? పిలాతు ఇస్తున్న క్వశ్చన్ చూడండి. వాళ్ళకే అర్థం కాలేదు యేసుక్రీస్తు వారు ఏం చేశారా అని. కానీ నా అనుకున్న వాళ్ళే యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగిస్తున్నారు ప్రియులారా. ఈనాడు నీవు నేను కూడా ఒకవేళ మన ప్రవర్తన వల్ల దేవుణ్ణి సిలువకేస్తున్నాము. అందుకంటాడు కదా, ఒకసారి వెలిగింపబడి దేవుని కార్యాలను రుచి చూచి మరలా పాపములోనికి నీవు పడిపోయినట్లయితే, నీవు క్రీస్తుని మరలా సిలువ వేసేవాళ్ళము. ఒక్కసారి మారు మనసు పొందామా, ఒక్కసారి క్రీస్తుని మనం నమ్ముకున్నామా, ఒకసారి క్రీస్తు పక్షాన మనం నిలబడి ఉన్నామా, ఇక జీవితంలో పాపం జోలికి వెళ్ళకూడదు, అన్యాయం జోలికి వెళ్ళకూడదు, అక్రమముల జోలికి వెళ్ళకూడదు. ఇక ఒకవేళ నీవు అలా వెళుతున్నావా, నీ ద్వారా యేసుక్రీస్తు వారు మరలా సిలువ వేయబడుతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రియులారా, మనం గమనించినట్లయితే ఈయన మాట్లాడుతున్నప్పుడు మరలా అంటాడు 38వ వచనములో మనం గమనించినట్లయితే, కింది మాటలో మనం పిలాతు అంటున్న మాట, అతని యందు నాకు ఏ దోషము నాకు కనబడలేదు, ఆయనను పస్కా పండుగలో, ఇక్కడ అంటున్నాడు ఈయనలో నాకు ఏ దోషము కనబడలేదు. 39వ వచనంలో అంటున్నాడు చూడండి, 18వ యోహాను సువార్త 18వ అధ్యాయము 39వ వచనంలో అంటున్నాడు, అప్పటికి ఈ యొక్క పిలాతు ఒక ఆలోచన చేశాడు. పస్కా పండగకి ఒక నేరస్తుని నేను విడుదల చేయాలి కదా, మరి మీరేమనుకోనంటే యేసుక్రీస్తు వారిని నేను విడుదల చేయవచ్చా అని అడిగారు. అంటే ఇక్కడ పిలాతు ఏం చేస్తున్నాడంట, యేసుక్రీస్తు వారిని తప్పించడానికి చూస్తున్నాడు. ఎలాగైనా యేసుక్రీస్తు వారిని విడుదల చేయాలి. ఎందుకంటే తన భార్య చెప్పింది కదా, ఏం చెప్పింది, నీవు ఈ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు, ఈ నీతిమంతుని జోలికి
వెళ్ళవద్దు. అందుకే కదా హేబేలు రక్తము ఏంటంట, నేల నుండి దేవునికి మొర్ర పెట్టుకుంటుందంట ప్రియులారా. కాబట్టి నువ్వు ఈ నీతిమంతుని జోలికి నీవు వెళ్ళవద్దు అని చెబితే పిలాతు అంటున్నాడు, ఎవరినైనా ఒకరిని విడుదల చేసేటువంటి అవకాశం ఉంది కదా, మరి నేను యేసుక్రీస్తు వారిని విడుదల చేయమంటారా అంటే, చూడండి ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు చూడండి, పస్కా పండుగలో నేను ఒకరిని మీకు విడుదల చేయటం వాడుక కదా, నేను యూదుల రాజును విడుదల చేయటం మీకు ఇష్టమని వారిని అడిగితే అయితే వారు వీడిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని చెప్తున్నాడు. ఈ బరబ్బా ఎవరంట? బందిపోటు దొంగ. ఈ బరబ్బా ఎవరంట? బందిపోటు దొంగ, నరహత్య చేసినవాడు, నరహత్య చేసినవాడు. వాడు కావాలి కానీ యేసు మాకు అక్కరలేదు అని చెబుతున్నారంట ప్రియులారా. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాస్తవం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి వాస్తవికమైనటువంటి పరిస్థితులు ఏంటంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారి ద్వారా మరి ఎంతోమంది రక్షింపబడుతున్నారు. యేసుక్రీస్తు ద్వారా మరి స్వస్థత కార్యాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇలా జరగడము వీళ్ళకి ఇష్టం లేదంట. ఎవరికి? అధికారులు అని చెప్పుకునేటువంటి వారికి ఇష్టం లేదంట. వాళ్ళు ఎట్లున్నోళ్ళట్టే చచ్చిపోని, నువ్వెవడివి బాగు చేయడానికి, నువ్వెవడివి రక్షించడానికి అన్నట్టుగా ఏమంటారంటే, ఇప్పుడు మాకు నీతిమంతుడైన యేసుక్రీస్తు వారు వద్దు, మాకెవరు కావాలంట? బందిపోటు దొంగ, నరహంతకుడైన బరబ్బాను విడుదల చేయండి. ఏమంట? బరబ్బాను విడుదల చేయండి అని చెబుతున్నారు. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయన కొరడాలతో కొట్టించాను, సైనికులు ముండ్లతో కిరీటం నల్లైన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రములైన తొడిగించి ఆయన యుద్ధకు వచ్చి, యూదుల రాజా శుభము అని చెప్పి అరచేతులలో కొట్టిరి. ప్రియులారా, ఈ కొరడాల చేత కొట్టడం అంటే ఆషామాషి కొట్టడం కాదు. వాళ్ళ కొరడాలు ఎలా ఉంటాయంటే, ఒక్కొక్క కొరడాకు మా ఎముకతో చేసినటువంటి మరి పదునైనటువంటి కత్తుల వలె ఉన్నటువంటి, మరి దాదాపుగా ఒక 3 ఇంచులు ఆ విధముగా ఉండేటువంటి, మరి ఒక్కొక్క కొరడాకి దాదాపుగా 10, ఒక కొరడాకి 5 జులుకులు ఉంటే ఆ జులుకుకి 5 మరి ఎముకలు ఉండేటువంటి, అలా కొడితే చర్మం అట్ట లేచి బయటకు వచ్చేసేదంట ప్రియులారా. అంత చిత్రహింసలు చేసేసారు యేసుక్రీస్తు వారిని. అంటే తన యొక్క వీపు నాగలి చాళ్ళ వలె దున్నబడినట్లుగా భయంకరంగా యేసుక్రీస్తు వారిని హింసించేశారు ప్రియులారా. అప్పటికైనా పిలాతు ఎలాగైనా విడుదల చేయాలనుకున్నాడు కానీ, మరి యూదులు అంటున్నారు, ఈయనను సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి. అప్పుడు యేసుక్రీస్తు వారు ఎంత బాధపడి ఉంటారండి, ఎంత వేదన పడి ఉంటారు, ఎంత వేదనకు గురి అయి ఉంటాడు ప్రభునందు ప్రియులారా. ఈనాడు మన అనుకున్నవాడో లేదంటే మన గోత్రికుడో మన ఇంటివాడో మనల్ని వెన్నుపోటు పొడిచి నమ్మి 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 వెన్నుపోటు పొడిస్తే చచ్చిన దానికన్నా బాధ ఏముంటుందంట? వాడు నన్ను వెన్నుపోటు పొడిచాడే, ఏంటంట, వాడు నన్ను వెన్నుపోటు పొడి, దాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. యేసుక్రీస్తు వారు కూడా తన స్వకీయుల యుద్ధకు వచ్చాడు, తన వారి యుద్ధకు వచ్చాడు, నా అనుకున్న వారి యుద్ధకు వచ్చాడు, కానీ ఎవ్వరూ ఆయనని అంగీకరించలేదంట ప్రియులారా. ఈనాడు దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడో తెలుసా? తన జనాంగాన్ని విడిచి అన్య జనాంగమైన మన దగ్గరకు వచ్చాడు. ఆయన మన దగ్గరకు వచ్చాడు. ఇక మనమైన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తున్నామా? యేసుక్రీస్తు వారిని మనం స్వీకరిస్తున్నామా? ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఇంకో మాట చెప్పాలంటే, అక్కడ పిలాతు ఏం చేస్తున్నాడంటే, నేను ఏదో చేయమన్నది చేసేస్తున్నాను, నాకు ఇక సంబంధం లేదని చెప్పేసి పిలాతు ఏం చేశాడంట, ఈయన రక్తమును గురించి నాకు కానీ నా కుటుంబానికి కానీ ఎలాంటి సంబంధం లేదని ఏం చేశాడు, చేతులు కడుక్కొని వెళ్ళిపోయాడు. కానీ యూదులు అంటున్నారు, ఈయన రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక. తెలిసి అంటున్నారా, తెలియకంటున్నారా ప్రియులారా? కానీ అక్కడ ఎవరు ప్రేరేపిస్తున్నారంటే ప్రియులారా, యూదులు, అంటే అధికారం కలిగిన వారు ప్రేరేపిస్తున్నారు. జనసమూహములేమో సిలువ వేయండి, సిలువ వేయండి అని అంటున్నారంటే ప్రియులారా, దాని వెనక ఎవరున్నారంట? అధికారులు ఉన్నారు. మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు అరవండి,
మీరు అరవండి అంటే ప్రేరేపిస్తున్నారు. ఈనాడు ప్రియులారా నిజంగా ఈనాడు మనల్ని కూడా ప్రేరేపించేటువంటి అపవాది శక్తులు మనలో కూడా ఉండవచ్చు. దేవుని మందిరానికి వ్యతిరేకంగా, దేవుని కార్యాలకు వ్యతిరేకంగా, దేవుని మాటలకు వ్యతిరేకంగా, దేవుని యొక్క పనులకు వ్యతిరేకంగా ఎవరో ఒకరు అపవాది చేత ఏం చేస్తారంటే మనల్ని ప్రేరేపించేవారుగా ఉంటారు. నువ్వు ఓరా మాట్లాడిపోరా, నేను చూసుకుంటే తర్వాత ఆడు ఉండేటప్పుడు తర్వాత నేను ఉన్నపో మాట్లాడిపో, నేను చెప్తాపో నువ్వు మాట్లాడిపో. అప్పుడు అంటా ప్రియులారా తన వాళ్ళని రక్షించుకోవడానికి మాత్రం ఏమంటారంట ప్రియులారా, లోకం ఏమంటుందో తెలుసా, రే నువ్వు వద్దు, నువ్వు ఉండు, నువ్వు అవసరం లేదులే, నువ్వు పోవద్దు. ఏంటికి, ఎందుకు పోకూడదు? వాళ్ళు మన వాళ్ళే కదా, అడు మన అన్ననే కదా, అడు మన తమ్ముడే కదా. అంటే తల్లి అంటుందంట, వద్దొద్దు నాయనా, మీకు ఏమన్నా గొడవ జరిగి మీకు ఏమన్నా అవుతుందేమో, మీరుండండి వెనకలకి, నేను ఎవరినో ఒకరిని పురమాయిస్తా. అలాంటి తల్లులు ఉన్నారండి ఈ లోకంలో ఇప్పుడు, అలాంటి తండ్రులు ఉన్నారండి ఈ లోకంలో ఇప్పుడు. వాడు మనవాడు కదా, మన పక్షపు వాడు కదా. లేదు, ఏమండి, మనకు సంబంధం లేని వాళ్ళే మన మీద ప్రేమ చూపిస్తున్నారు. అందుకే సామెతల గ్రంథం, నీకు ఆకలిగొని నీడల నీవు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము కానీ ఎక్కడికి వెళ్ళాలంట, నీ స్నేహితుని ఇంటికి వెళ్ళాలి. అసలు సంబంధమే లేని ఈనాడు మనము మన జీవితాలు కూడా అంతే ప్రియులారా. ప్రేరేపించడం, ఒకరు చెబుతుంటే దాన్ని బట్టి ప్రేరేపింపబడి నీవు మాట్లాడుతూ ఏది న్యాయమో, ఏది అబద్ధమో, ఏది మంచో, ఏది చెడో ఈనాడు నీకు తెలియని స్థితిలో నీవు ఉంటున్నావా? అందుకే ప్రియులారా ఈనాడు మనకేముంది తెలుసా, దేవుడు ఇంద్రియ నిగ్రహములను దేవుడు మనకిచ్చాడంట. పిరికితనమైన ఆత్మను మనకి ఇవ్వలేదు. అందుకే ప్రియులారా దేవుని మాటలను మనం వినేటప్పుడు, దేవుని జ్ఞానాన్ని గురించి మనం మాట్లాడేటప్పుడు ఎవరో ప్రేరేపిస్తే కాదు, ఎవరో చెబితే కాదు, ఎవరో దేవుణ్ణి విడిచిపెట్టు అంటే కాదు, నీ హృదయపూర్వకముగా దేవుణ్ణి నమ్మేటువంటి వాడవుగా ఉండాలి. అందుకే ఇక్కడ పిలాతు అంటున్నాడు, చేతులు కడుగుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా, ఆయన పై విలాసం ఏమని రాయమని చెబుతున్నారో తెలుసా, యూదులందరూ కలిసి ఆయన సిలువ వేసిన తర్వాత తన యొక్క తల మీద పైన ఒక పేరుంది. ఆ పేరు యూదుల రాజు. ఏంటంటే అది యూదుల రాజు. పిలాతు భయపడ్డాడంట, లోపల భయపడ్డాడు. చూడండి, ఆ మాటను కూడా జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో మనం చూస్తాం, 19వ అధ్యాయంలో మనం చూస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 7వ వచనం. అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలనని అతనితో చెప్పిరి. పిలాతు ఆ మాట విని, ఏ మాట విన్నాడు పిలాతు? ఈయన దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు. ఈ మాట విని పిలాతుకు భయం కలిగింది. ఈయన నిజంగా దేవుని కుమారుడేనేమో, ఏంటంట, ఈయన నిజంగా దేవుని కుమారుడేమో, ఒకవేళ నేను చంపితే ఆ నేరం నా మీదకి వస్తుందేమో, ఒకవేళ నేను దీంట్లోనికి పాత్రుడనైతే ఆ పాత్రధారి నేను కూడా ఉంటానేమో అనేటువంటి భయము చేత ఏమంటారు, ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి ఏంటంట, తిరిగి అధికార మందిరంలోనికి ప్రవేశించి, నీవెక్కడి నుంచి వచ్చితివి మరలా? పిలాతు ఇక్కడ భయం, పిలాతుకు భయం ఉంది. ఏం భయం అంటది? ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడు కాబట్టి మరి చంపాలంటే ఒక కారణం కావాలి కదా. ఆ కారణం ఏంటంటే ఈయన దేవుని కుమారుడనని చెప్పుకుంటున్నాడు, అంటే దేవదూషణ చేస్తున్నాడు, కాబట్టి ఈయనను చంపేయండి. ఆ మాట విని పిలాతు మరి ఎక్కువ భయపడి, ఎందుకైనా మంచిది ఒకసారి మరలా యేసుక్రీస్తు వారిని అడుగుద్దాం అని చెప్పేసి మరలా లోపలికి వెళ్ళి యేసుక్రీస్తు వారి దగ్గరికి అడుగుతున్నాడంట. ఏమన్నాడ, నీవెక్కడి నుంచి వచ్చావు? ఏంటంటే లోపల భయం పిలాతుకి.
నేనేం చేస్తే మళ్ళీ నా మీదకి ఏం ముప్పు వస్తుందో, ముందే నా భార్య నా దగ్గరకు వచ్చి చెప్పింది, ఈ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు అని చెప్పింది. ఇప్పుడు నేను నిజంగా వీళ్ళు చూస్తే ఈయన దేవుని కుమారుడు అని చెబుతున్నారు, యూదులకు రాజు అని చెబుతున్నాడు, అబ్రహాము పుట్టక మునిపే ఉన్నానని చెబుతున్నాడు, దేవాలయాన్ని పడగొట్టి 3 రోజులలో కడతానని చెబుతున్నాడే, ఈయన ఎట్టివాడో ఎలాంటివాడో. ప్రభునందు ప్రియులారా, ఆయన దోణి ఎక్కి ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా మనం చూస్తాం, ఆయన మరి చేతులుంచి గాలిని, సముద్రాన్ని, అలలను గద్దించగా, తుఫాన్ను గద్దించగా అవి నిమ్మలమాయను. ఈయన ఎట్టివాడో అని అక్కడ ఉన్న వారందరూ కూడా భయపడిపోతున్నారు. ఇక్కడ పిలాతు కూడా భయపడిపోతున్నాడు. ఈయన ఎవరో, ఈయన దేవుని కుమారుడు అని చెబుతున్నారే, ఈయన ఎవరు అనేటువంటి మాటలను మనం చూస్తున్నాం. అందుకే ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, అక్కడ ఉన్నటువంటి యూదులు చెబుతున్న మాట ఏమిటంటే, అక్కడ మనం పర్టికులర్గా చూస్తాం. చూడండి ప్రియులారా, యోహాను సువార్తలోనే 19వ అధ్యాయంలో 17వ వచనాన్ని మనం చూద్దాం. వారు యేసుని తీసుకొని పోయి ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళాను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకరిని, ఆ వైపున ఒకరిని, మధ్యన యేసును ఉంచి ఆయనతో కూడా 2 సిలువ వేసిరి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టెను. ఏం పెట్టాడంట? పిలాతు ఒకటి నమ్మాడు ప్రియులారా, ఒకటి నమ్మేశాడు. పిలాతు ఒకటి గమనించాడు, ఏంటంటే ఈయన రక్షకుడిని గమనించాడు, ఈయన దేవుని కుమారుడిని గమనించాడు, ఈయనలో ఏ దోషము లేదని గమనించాడు, ఈయన నిజంగా యూదులకు రాజు అని గమనించాడు. కాబట్టి పిలాతు ఏం చేశాడంట? యూదుల రాజు అని రాసేశాడు. ఏం రాశాడు? యూదుల రాజు అని రాసేశాడు. ఈ మాటను చూసిన యూదులు ఏమంటున్నారంటే, అయ్యా, ఆయన పైననేమో మీరు యూదుల రాజు అని రాశారు, అలా రాయొద్దండి. ఏమని రాయాలంట? వీడు నేను యూదుల రాజును అని చెప్పుకుంటున్నాడు అని రాయండి అని రాడంట. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? పిలాతు నమ్మాడు ఈయన యూదులకు రాజు అని, పిలాతు నమ్మాడు ఈయన దేవుని కుమారుడు అని, పిలాతు నమ్మాడు ఈయనలోన ఏ దోషము లేదు అని. అందుకే యూదుల రాజుకు నజరేయుడకు యేసు అని కొట్టొచ్చినట్టుగా రాసేసాడు. అంటే నేను కాదురా రాజుని, మీకు ఈయన రాజు అని చెప్పకనే చెబుతున్నాడంట. ఎలాగా? తన పై విలాసముతో చెప్తున్నాడు. కానీ యూదుల ఆ మాటను చూసి, రాజా, పిలాతు రాజా, ఏంటలా రాయించావు? యూదుల రాజు అని రాయించావు, అలా కాదు రాయాల్సింది. నువ్వు ఏమని రాయాలంట? ఈడలా చెప్పుకుంటున్నాడని రాయి. ఈయన కాదు, యూదులకు రాజు కాదు, అలా చెప్పుకుంటున్నాడు అని రాయమన్నాడు. ఆయన అంటాడు, నేను రాయాల్సింది ఏదో రాసేసానన్నాడు పిలాతు. ఏమన్నాడట? నేను రాయవలసినది ఏదో రాసేసాను కపో అని చెప్పేశాడు. దేవుని స్తోత్రం చెబుదాం ప్రియులారా. పిలాతు నమ్మాడండి, గవర్నర్ పిలాతు నమ్మేశాడు. అందుకే ప్రియులారా, మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అంటే అప్పుడు పేతురు మాట్లాడుతున్న మాటను చూద్దాం. యోహాను సువార్తలో ఇప్పుడు మనం అక్కడికి వచ్చేద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చూద్దాం. 36వ వచనాన్ని మొదటగా చూద్దాం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకునవలనని చెప్పాను. వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు ఏమంటారంట ప్రియులారా, ఇదిగో ఇశ్రాయేలీలందరూ కూడా నమ్మవలసిన మాట ఏమిటంటే, ఈయన నిజంగా దేవుని కుమారుడు, ఈయన యేసుక్రీస్తు వారు, ఈయననే దేవుడు ప్రభువుగా నియమించాడు. కాబట్టి మీరు ఎవరిని నమ్మాలంట? యేసుక్రీస్తు వారిని మీరు నమ్మాలి. ఇశ్రాయేలు జనాంగానికి అంతా చెప్తున్నాడు. ఈ మాట చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇంకా లోపల ఎక్కడో చోట మనసు గుచ్చుకోయింది. ఓహో, ఒకనాడు మేమందరం కలిసి తప్పు చేశాం కదా, ఒకనాడు నీతిమంతుడైన యేసుక్రీస్తు వారిని సిలువేశాం కదా, అందుకొరకేనేమో అని చెప్పి, ప్రభు అయ్యా మరి మేమేం చేయాలో చెప్పండి ఇప్పుడు
ఆ రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండకుండగా. ఆనాడు చెప్పాం, దుర్మార్గులం కాబట్టి, దుష్టులం కాబట్టి, ఎవడో పనికిమాలినోడు చెప్పిన మాటలన్నీ విని ఏం చెప్పాం? వాని రక్తం మా మీదను, మా పిల్లల మీదను ఉండునుగాక, ఉండునుగాక, ఉండునుగాక అని ఆ రోజు శాపాన్నే కొని తెచ్చుకున్నాం మేము. ఇప్పుడు దాన్ని పోగొట్టుకోవాలంటే ఇప్పుడు మేమేం చేయాలో చెప్పండి? అక్కడ చేసిన తప్పు ఇక్కడ ఒప్పుకుంటున్నారు. ఏమంట? అయ్యా చెప్పండి అయ్యా, మేమేం చేయాలి ఇప్పుడు? చెప్పండి ఏం చేయాలి అని అంటే, అప్పుడు అంటున్నాడు పేతురు, చూడండి ప్రియులారా, ఎంత శ్రమపడి సిలువలో మరణించాడు యేసుక్రీస్తు వారు. ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారు, ఎన్ని పిడుగుద్దులు గుద్దారు, ఎన్ని ఉమివేతలు, ఎంతగా తన మీద సిలువ మ్రాను మోసుకుంటూ యెరూషలేము పురవీధులన్నీ కూడా తిప్పేశారు. ఎంత శ్రమ పెట్టారండి యేసుక్రీస్తు వారిని. కానీ పాప క్షమాపణ ఎలా దొరుకుతుందో తెలుసా? చూడండి, ఆ మాటని జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మేము ఏం చెయ్యాలి? మేమేం చేయాలో చెప్పు అని అంటే పేతురు అంటున్నాడు. చూడండి 38వ వచనాన్ని చూద్దాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందండి. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నిద్ర వచ్చిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మా థ్యాంక్స్ అమ్మ, మీరందరూ నిద్రపోతున్నందుకు. నిద్రపోతున్నారా? నిద్రపోయే వాళ్ళు ఒక్కసారి లేచి నిలబడదాం. ఒకసారి అందరం లేచి నిలబడదాం. అందరం నిద్రపోయే వాళ్ళు మాత్రమే కాదు, అందరం లేచి కొంచెం చాలటం అవుతుంది కదా. రైట్, దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రియులారా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరాన్ని మీరు పొందుకుంటారు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికంట. ప్రియులారా, ఏంటంట? మీకి మీ పిల్లలకి. ఆనాడు ఏదైతే మరి రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అని చెప్పారో, ఈనాడు మీరేం చేయాలి తెలుసా? దాన్ని పోగొట్టుకోవాలంటే యేసుక్రీస్తు నామములో మీరు ఏం చేయాలంట? బాప్తిసం తీసుకోవాలి. ఇది మీరు బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. అది పొందుకున్న తర్వాత అది మీకును మీ పిల్లలకును దూరస్తులందరినీ కూడా ఏం చేస్తుందంట? చూడండి ప్రియులారా, ఏం చేస్తుందంట? అనగా తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఏంటంట? ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందుతుందంట. ఇప్పుడు కేవలము ఇశ్రాయేళ్లకు ఒకరికే కాదు, మీకి మీ పిల్లలకి దూరంగా ఉండేటువంటి అన్య జనాంగం అంతటిని కూడా యేసుక్రీస్తు రక్తములో కడగబడ్డారు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో చివరిగా మనం చూద్దాం. 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేశాడంట. ఉభయులంటే ఎవరు? ఉభయులంటే ఎవరు? ఉభయులు అనంటే ఇద్దరు. ఉభయులు అనంటే ఇద్దరు. ఇద్దరంటే ఎవరు? ఒకరు ఇశ్రాయేలు జనాంగం, 2 అన్య జనాంగం. ఒకటి ఇశ్రాయేలు జనాంగం, 2 అన్య జనాంగం. ఈ ఉభయులను ఏం చేశాడంట? ఏకం చేసేసాడు. ఏం చేశాడు? ఏకం చేసేసాడు. ఎవరు సమాధానకర్తకు అధిపతి? యేసుక్రీస్తు వారు. అందుకే ఆయనే మన సమాధానమై ఉండి ఏం చేశాడంట? విధి రూపకమైనటువంటి ధర్మశాస్త్రపు ఆజ్ఞలను తన శరీరమందు కొట్టివేసి మన ఉభయులను ఏం చేశాడంట? ఏకం చేశాడు. ఇక్కడ ఏ భేదము లేదు. ఏంటంటే ఇక ఏ భేదము లేదు. ఏంటంట? ఇశ్రాయేలుడని లేదు, హిందూ అని లేదు, ముస్లిం అని లేదు, ఇంకా ఎవ్వరు లేరు. ఎవరైతే నమ్మి యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుకుంటారో వారందరికీ ఆయన కృపను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. అందుకే నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయనని చెబుతున్నాడు.
అందుకే ప్రియులారా, పిలాతు నమ్మినటువంటి మరి యూదుల రాజు అని నమ్మాడు. ఈనాడు నీవు నమ్మగలుగుతున్నావా? ఈనాడు దూరస్థలమైన మనల్ని కూడా ఆయన మరి తన జనాంగముతో ఏకం చేసుకున్నాడు. మరి ఇప్పుడు మనం ఎవరితో సమాధాన పడాలంటే ప్రియులారా, దేవునితో సమాధాన పడాలి. అంతకంటే ముందుగా శక్యమైతే మనుషులందరితో మనము సమాధాన పడేవారముగా ఉండాలి. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు కొరంథీ సంఘానికి వ్రాస్తూ మాట్లాడుతున్న మాట అదే. ఇక్కడ ఏమంటున్నాడంట చూడండి, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తు రాయబారులమై. ఏంటంటే ఈనాడు చేసేటువంటి దైవజనులు కానీ, దైవ సేవకులు కానీ, సువార్థికులు కానీ, పాస్టర్స్ కానీ కదా, ఇంకా ఎందరో ఏం చేస్తున్నారంట, దేవునికి రాయబారులై, క్రీస్తు రాయబారులమై దేవునితో సమాధానపరుడని క్రీస్తు పక్షముగా మిమ్ములను బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు శ్రమతో, మనం గమనించినట్లయితే దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు. యేసుక్రీస్తు వారి రక్తములోనే మనము కడగబడినప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడతాం. నీతిమంతులముగా తీర్చబడి నీతియుక్తమైనటువంటి జీవితాన్ని కలిగి క్రీస్తుని అంగీకరించే వారముగా ఉండాలని కొద్ది వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అలాగే అందరూ కూడా అలాగే నిలబడి అందరూ కూడా బైబిల్ కింద పెట్టి దేవుని నామాన్ని మరి స్తుతిస్తూ ఆరాధిస్తూ మరి మనందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభుతో మాట్లాడదాం. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము,